కొత్త రాజకీయ పార్టీ దిశగా వేగంగా కవిత అడుగులు వేస్తోంది. పార్టీ ప్రారంభానికి ముందు కీలక పరిణామాలు అయితే చోటు చేసుకుంటున్నాయి. 2029లో కొత్త రాజకీయ పార్టీతోనే పోటీ చేయాలని కవిత ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేసుకుంటోంది కవిత కోసం రంగంలోకి దిగారు రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్. పలుమార్లు ప్రశాంత్ కిషోర్తో కవిత భేటీ అయినట్లుగా తెలుస్తోంది. 2 నెలల్లోనే 2 సార్లు పీకేతో కవిత భేటీ అయినట్లుగా జోరుగా ప్రచారం జరుగుతోంది. తాజాగా సంక్రాంతి పండుగ రోజు కూడా హైదరాబాద్లో కవితతో ప్రశాంత్ కిషోర్ భేటీ అయినట్లుగా వార్తలు వస్తున్నాయి. పార్టీని ప్రజల్లోకి ఎలా తీసుకువెళ్లాలనే అంశంపై సుదీర్ఘ చర్చలైతే నడుస్తున్నాయి. ఇప్పటివరకు అధికారికంగా జాగృతి సభ్యులు ఈ అంశానికి సంబంధించి స్పందించలేదు. ఇక పార్టీ విధి విధానాల రూపకల్పన కోసం ఇప్పటికే 50 కమిటీలతో అధ్యయనం కూడా కవిత చేయిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే కవిత రాజకీయ పార్టీపై పలుమార్లు హింట్ ఇచ్చారు కవిత. తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీకి స్పేస్ ఉందని కూడా ఆమె చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, కొత్త రాజకీయ పార్టీ రాబోతోంది, దీనికి సంబంధించి గతంలోనే హింట్ ఇచ్చినటువంటి పరిస్థితి, దానికి అప్డేటెడ్గా ప్రశాంత్ కిషోర్ వ్యూహకర్తతోటి కొత్త రాజకీయ పార్టీని ప్రజల్లోకి ఏ విధంగా తీసుకుని వెళ్ళాలి, విధి విధానాలు ఏ విధంగా ఉండాలి, 2029 ఎన్నికల్లో పోటీ చేస్తే దాదాపుగా మెజారిటీ స్థానాలు కైవసం చేసుకోవాలంటే ఎలాంటి వ్యూహంతో తనకి ఇప్పటివరకు ఉన్నటువంటి ఇమేజ్ని ఏ స్థాయిలో పెంచుకోవాలనేటువంటి రకరకాలైన వ్యూహాలతోటి కూడా ప్రశాంత్ కిషోర్తో భేటీలో వ్యూహాలు రచిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఏంటి దీనికి సంబంధించి ఇమ్మీడియట్గా ఆ స్థాయిలో వేగంగా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు ఉంటాయా, లేకపోతే గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేసుకోవాలంటే ఒక రాజకీయ పార్టీ చాలా సమయం పట్టేటువంటి అవకాశం ఉంటుందనేటువంటి మాట ఎలా చూడాలంటారు దీన్ని? ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ నుండి సస్పెండ్ అయిన తర్వాత ఆమెను బయటికి బీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేసిన తర్వాత పెద్ద ఎత్తున మొన్న ఏదైతే అసెంబ్లీలో ముఖ్యంగా రాజీనామా ఆమోదించడం కోసం ఆమె వెళ్ళినటువంటి ప్రసంగం కావచ్చు, చాలా భాగోద్వేగంతో మాట్లాడినటువంటి మాటలు కావచ్చు, నేను ఇప్పుడు ఒక నార్మల్ పర్సన్గా వెళ్తూ ఉన్నాను, ఒక శక్తిగా తిరిగి వస్తూ ఉన్నాను. సో ముఖ్యంగా తెలంగాణలో నా పాత్ర ఉంది, నాకు సంబంధించి అంటే నేను మాట్లాడడానికి స్పేస్ ఉంది. ఇక్కడ ప్రస్తుతం ఉన్నటువంటి బీజేపీ కానీ, ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ కానీ, సో ఇక్కడ బీఆర్ఎస్ కానీ ఏ ఒక్క పార్టీ కూడా తెలంగాణ ప్రజలకు న్యాయం చేయట్లేదు అంటూ కూడా పెద్ద ఎత్తున మాట్లాడిన పరిస్థితులు ఉన్నాయి. సో తెలంగాణకు సంబంధించి ముఖ్యంగా తెలంగాణలో తెలంగాణ అస్తిత్వం కోసం పనిచేసినటువంటి వాళ్ళెవ్వరూ కూడా సంతోషంగా లేరంటూ చెప్పిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ముఖ్యంగా కవిత కొత్త స్టెప్ తీసుకోబోతున్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన తర్వాత కొత్త పార్టీ పెట్టబోతున్నారు. దానికి వేరే ఏం అంటే దీనికి సంబంధించి ఇప్పటికే జాగృతి పేరుతో పెద్ద ఎత్తున తెలంగాణలో 10 జిల్లాలు ఉమ్మడి 10 జిల్లాల్లో పర్యటిస్తూ ముఖ్య నేతలను కలుస్తూ కూడా జాగృతి కార్యకర్తలతో, జాగృతి నేతలతో అందరితోటి కూడా సమన్వయం చేసుకుంటూ పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేసిరు. జనంబాట కార్యక్రమం దాదాపు 2 నెలల నుంచి కూడా జనంబాట కార్యక్రమం చేస్తూ ఉన్నారు. 10 నియోజకవర్గాల్లో అన్ని నియోజకవర్గాలు తిరిగి అక్కడ గ్రౌండ్లో అసలు ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, గ్రౌండ్లో అసలు ఏం జరుగుతుంది, సో రాజకీయ పార్టీలు ఏం చెప్తా ఉన్నాయి, ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ప్రజలు ఏం చెప్తా ఉన్నారు, సో అవన్నీ కూడా దగ్గరుండి నోటీస్ చేసిన పరిస్థితులు ఉన్నాయి. సో ఈ నేపథ్యంలోనే దానికి సంబంధించి అసెంబ్లీలో చెప్పినటువంటి మాట, నేను ఒక ఎమ్మెల్యేగానో ఎంపీగానో, సో లేదంటే నేను ఒక పార్టీ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నేను మళ్ళీ అసెంబ్లీకి వస్తానంటూ కూడా ఆమె భాగోద్వేగ స్పీచ్లో చెప్పిన పరిస్థితి ఉంది. దానికి సంబంధించి పెద్ద ఎత్తున కవిత ముఖ్యంగా పార్టీ పెట్టబోతున్నారు. తెలంగాణ కోసం కొట్లాడే పరిస్థితి ఇప్పుడు అవసరం ఉంది, తెలంగాణ కోసం నేను కొట్లాడతాను. గతం నుంచి కూడా నేను జాగృతి పార్టీ ఆధ్వర్యంలో నేను పనిచేయలేదు, జాగృతి నా సొంత జాగృతితో నేను ఉద్యమంలో కూడా పనిచేశాను, నా సొంత కాళ్ళపైన నేను పనిచేశాను అంటూ కూడా చెప్పిన పరిస్థితులు ఉంది. సో ఈ నేపథ్యంలోనే 2029 ఎలక్షన్లో కల్వకుంట్ల కవిత పోటీ చేయనున్నారు. సో ఆమె కూడా ఇప్పుడు ఉన్నటువంటి 3-4 పార్టీలకు కూడా గట్టి పోటీ ఇవ్వనున్నారు అనేది అర్థమైంది. సో ఈ నేపథ్యంలో ఈ 2 నెలల్లోనే దాదాపు ప్రశాంత్ కిషోర్ని 2 సార్లు కలిసింది. వ్యూహాలు అంటే ఎలా ఉండాలి, అసలు ఒక పొలిటికల్ పార్టీ పెడితే గనక ఎట్లాంటి అంశాలు పరిగణలోకి తీసుకోవాలి, ఎలా ముందుకు వెళ్ళాలి, సో ఏ అంశాలపైన చర్చించాలనేది మొత్తం ఈ సందర్భంగా సతీష్ ఒక విషయం కూడా చర్చకు వస్తున్నటువంటి పరిస్థితి. ప్రశాంత్ కిషోర్ చాలా కాస్ట్లీయెస్ట్ పర్సన్, అతనితోటి దీనికి సంబంధించి పొలిటికల్ స్ట్రాటజీస్ అలాగే పొలిటికల్ పార్టీ స్టార్ట్ చేయడానికి సంబంధించి కావచ్చు సలహాలు సూచనలు, అంటే ఆ స్థాయిలో ఆర్థిక వనరులను కూడా సమకూర్చుకోవడం అనేది ఒక ఇంత కత్తి మీద సామనేటువంటి మాట. దీనికి సంబంధించి కూడా జోరుగా చర్చ జరుగుతోంది. అసలు ఈ పొలిటికల్ పార్టీస్ కావచ్చు, లేకపోతే ప్రశాంత్ కిషోర్తో భేటీకి సంబంధించి కూడా జాగృతి నేతలు ఎవ్వరూ ఎందుకు మాట్లాడటం లేదనేటువంటి ఒక మాట. ఒకవేళ
భేటీ అయితే అది చాలా గొప్పగా కూడా చెప్పుకునేటువంటి పరిస్థితి. అసలు మేము రాజకీయంగా చాలా దూకుడుగా ముందుకు వెళుతున్నామని చెప్పుకుంటే మంచిదనేటువంటి పరిస్థితి. ఎందుకు ఈ అంశాన్ని గోప్యంగా ఉంచుతున్నారు జాగృతి నేతలు అనేది కూడా ఇప్పుడు ఒక చర్చనీయాంశమైంది కదా. దీన్ని ఎలా చూడాలంటారు సతీష్? అంటే ముఖ్యంగా ఆమె గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులన్నీ కూడా దగ్గరుండి అబ్జర్వ్ చేస్తున్నారు. ఇప్పటికే జాగృతిలో కమిటీలు వేశారు, 50-60 కమిటీలు వేశారు ఇప్పటికే. ఆ కమిటీ ద్వారా గ్రౌండ్ లెవెల్లో అసలు ఏం జరుగుతుంది, పరిణామాలు తెలంగాణలో మొత్తం ఉమ్మడి 10 జిల్లాల్లో పరిణామాలు ఎలా ఉన్నాయి మొత్తం కూడా గ్రౌండ్ రిపోర్ట్ చేసుకుంటుంది. ఆ గ్రౌండ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత పార్టీకి సంబంధించి అనౌన్స్ చేయబోతుంది. సో ఈ నేపథ్యంలోనే అన్నీ కూడా దాదాపు మొన్న సంక్రాంతి రోజు ప్రశాంత్ కిషోర్తో దాదాపు గంటల సమయం మాట్లాడిన పరిస్థితులు ఉన్నాయి. సో దానికి సంబంధించి ఇప్పటికే లీకులు అయితే వచ్చినాయి. అధికారికంగా ఎక్కడ కూడా ఆమె చెప్పకమైనప్పటికీ అధికారులు అంటే జాగృతి నాయకులు కూడా ఎక్కడ చెప్పకనప్పటికి కూడా పెద్ద ఎత్తున ప్రశాంత్ కిషోర్తో కలిశారు, మాట్లాడారు అనేది అయితే బయట చర్చనీయాంశంగా ఉంది. ప్రశాంత్ కిషోర్ ముఖ్యంగా ఆయన కాస్ట్లీ, ఎందుకంటే భారతీయ జనతా పార్టీకి ఆయన పనిచేశారు. సో పొలిటికల్కి సంబంధించి వైఎస్ఆర్సీపీకి కూడా పనిచేశారు, డిఎంకేకి కూడా పనిచేశారు, ఆమ్ ఆద్మీ పార్టీకి కూడా పనిచేశారు, జనతాదళ్ పార్టీకి పనిచేశారు, కాంగ్రెస్ పార్టీకి కూడా పనిచేశారు. ప్రశాంత్ కిషోర్ దాదాపు మేజర్గా ఉన్నటి పార్టీలు ఏదైతే జాతీయ స్థాయిలో అటు అన్ని రాష్ట్రాల్లో మేజర్గా ఉన్నటువంటి పార్టీలకు అన్నిటికి కూడా పనిచేశారు. ఆయన చాలా కీలకంగా పనిచేస్తారు. ఆయన ప్రభావం ఉంటుంది. సో ఆయన చేసిన దాంట్లో ముఖ్యంగా బీజేపీ అన్ని పార్టీలు కూడా గెలిచినాయి. అక్కడక్కడ రాష్ట్రాల్లో కావచ్చు, జాతీయ స్థాయిలో కావచ్చు, మొత్తం కూడా అన్ని పార్టీలు గెలిచిన సమయం ఉంది. ఆయనకు పర్సెంటేజ్ కూడా అంటే ఆయన ప్రశాంత్ కిషోర్ కనుక డీల్ చేస్తే సో పొలిటికల్గా ఎదుగుతారు అనేది ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఉంది. కానీ ఇప్పుడు ఆయన సొంత పార్టీ పెట్టుకొని ఉన్నాడు. సో ఇప్పుడు మరి కవిత కలవడం పట్ల అంటే ఎలాంటి స్ట్రాటజీ యూజ్ చేయబోతున్నారు అనేది కూడా ఒక చర్చనీయాంశం అయింది. సో మరి దీనికి సంబంధించి కవిత కూడా ఇప్పటికీ చెప్పనప్పటికి కూడా మరి త్వరలో ఏమైనా చెప్తారు. ఎందుకంటే ఆమె గ్రౌండ్ వర్క్ చేస్తుంది కాబట్టి గ్రౌండ్ వర్క్ మొత్తం కూడా కంప్లీట్ అయిన తర్వాత ఎప్పుడైతే అవకాశం దొరుకుతుందో అంటే తెలంగాణలో ఇంకొక పార్టీ ఉంటే బాగుండు అనే అవకాశం ఎప్పుడు వస్తుందో. అలాగే ఎస్ సతీష్, ప్రశాంత్ కిషోర్ పొలిటికల్ స్ట్రాటజీస్ అన్నీ కూడా దీనికి సంబంధించి మనం క్యాస్ట్ వైజ్గా కావచ్చు, లేకపోతే ఆంధ్ర ప్రాంతంలో జరిగినటువంటి దానికి సంబంధించి ఆయా ప్రాంతంలో ఉన్నటువంటి కొన్ని పరిస్థితుల్ని ప్రామాణికంగా తీసుకొని చేసేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికిప్పుడు తెలంగాణ అంశంలో కొట్లాడాల్సినటువంటి పరిస్థితి కావచ్చు, లేకపోతే ఇతరత్ర కాదు. 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండి చేసింది ఏమీ లేదని కూడా క్లియర్ కట్గా నొక్కి ఒక్కాణించింది. అలాగే కాంగ్రెస్ పార్టీ మీద ఆ స్థాయిలో తీవ్రమైనటువంటి స్వరంతో కూడా ఎక్కడ మాట్లాడుతున్నటువంటి సిచ్యువేషన్ లేదు. అంటే ప్రశాంత్ కిషోర్ మీ సొంత పార్టీ మీద మీరు ముందు పోరాడితే ఆటోమేటిక్గా ప్రజల్లో మీకు మైలేజ్ వస్తుందని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తారంటారా? అందరి పొలిటికల్ స్ట్రాటజీస్కి ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజీస్కి చాలా డిఫరెన్స్ ఉండేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి కదా. దీన్ని ఎలా చూడాలంటారు? ఏ విధంగా ముందుకు వెళ్ళేటువంటి ఛాన్సెస్ ఉంటాయి? అంటే ముఖ్యంగా ఇప్పుడు కేసీఆర్ను కనుక, ఎందుకంటే స్టార్ట్ ఆమె బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత సంతోష్ రావును టార్గెట్ చేసింది, దాని తర్వాత హరీష్ రావును టార్గెట్ చేసింది, దాని తర్వాత కేటీఆర్ను టార్గెట్ చేసింది. ఎప్పుడైతే కేసీఆర్ను టార్గెట్ చేసిందో కవిత ఒక్కసారిగా అంటే ఇంత చిన్న లీడర్స్ను టార్గెట్ చేసినప్పుడు పెద్దగా టైం లైన్లోకి రానప్పుడు కేసీఆర్ను నేరుగా కన్న కూతురే తండ్రిని అన్నప్పుడు, ఎందుకంటే కేసీఆర్ పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు. దాదాపు 25 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం ఉంది తెలంగాణ కోసం. సో ఈ 15 సంవత్సరాల పోరాటం, అలాగే 10 సంవత్సరాలు సీఎంగా ఉన్నారు. ఇదంతా కూడా చూసినటువంటి ప్రజలు ఆయనను ఒక్కసారిగా ఆమె కామెంట్ చేయడంతో పెద్ద ఎత్తున కవిత మరి ఏం చేయబోతుంది అనేది కూడా జనాల్లో కూడా అటు ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశం అయింది. సో ఎప్పుడు అంటే కాంగ్రెస్ను పెద్దగా విమర్శించినప్పటికీ కూడా ఎక్కడ అవసరం ఉన్నప్పుడు ఆమె కామెంట్ చేశారు. కొన్ని విషయాల్లో అవసరం ఎక్కడ ఉంటే అక్కడ కాంగ్రెస్ పార్టీని విమర్శించారు. సో ఈ నేపథ్యంలో కరెక్ట్ టైం అంటే ఈ పొలిటికల్గా ఇప్పటికే కాంగ్రెస్ చేస్తున్నటువంటి ఏదైతే ఈ 6 గ్యారంటీలు ఉన్నాయో ఆ 6 గ్యారంటీలకు సంబంధించి ప్రజలు కూడా ఒక యూరియా విషయంలో కావచ్చు, ఏదైతే రైతు భరోసా విషయంలో కావచ్చు, పేదలకు సంబంధించినటువంటి ఏదైతే పింఛన్ ఉందో ఆ పింఛన్ విషయంలో కావచ్చు, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున ఆమె అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. సో ఎప్పుడు అవసరం వస్తే అప్పుడు గట్టిగా స్పందిస్తే రాష్ట్రం అంతా కదలాలి అనేది కూడా ఒకవైపు ఆమె చూస్తున్నవారు. కరెక్ట్ టైం కోసం వెయిట్ చేసి ఆ టైం కోసమే ఆమె వెయిట్ చేస్తున్నారు అనేది కూడా ఒకటి తెలుస్తూ ఉంది మురళి. అంటే తొలి పోరాటం సొంత పార్టీ గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ మీద నుంచే తన పోరాటం స్టార్ట్ అవుతుందనేటువంటి కోణంలో కూడా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. తరువాతే కాంగ్రెస్, బీజేపీ అనేటువంటి మాట. మొదటి ప్రయాణం కావచ్చు, లేకపోతే దీనికి సంబంధించి మొదటి ఎత్తు బీఆర్ఎస్ నుంచి స్టార్ట్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయంటారా ఫైనల్గా?
డెఫినెట్గా బీఆర్ఎస్ని కనుక కొట్టగలిగితే, బీఆర్ఎస్ని కనుక డిఫెండ్ చేయగలిగితే, దాదాపు బీఆర్ఎస్లో ఉన్నటువంటి క్యాడర్ కావచ్చు, బీఆర్ఎస్లో ఉన్నటువంటి మొత్తం నాయకులు కావచ్చు, అటు ప్రజలు మొత్తం కూడా మారిపోయే సిచ్యువేషన్ ఉంటుంది. తెలంగాణలో ఆల్టర్నేట్ పార్టీ కోసం చూస్తారు. ఎందుకంటే ఒకవైపు కొంతమంది ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో సో జాతీయ పార్టీలను నమ్ముకునే బదులు లోకల్గా ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలను నమ్ముకున్నామనే సిద్ధాంతంలో కూడా కొంతమంది ఉంటారు. సో ఈ నేపథ్యంలోనే సో కవితకు కొంచెం అడ్వాంటేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తుందో దాన్ని కనుక కొట్టగలిగితే ఇప్పుడు కవితకు మంచి అవకాశం ఉంటుంది. కాబట్టి సో అట్లా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. మరి ప్రశాంత్ కిషోర్ ముఖ్యంగా ఏం చేయబోతున్నాడు, ఎలాంటి పొలిటికల్ స్ట్రాటజీ యూజ్ చేయబోతున్నారు కవిత విషయంలో అనేది కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. మీరు రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సతీష్. ఇక కొత్త రాజకీయ పార్టీ దిశగా కవిత వేగంగా అడుగులు వేస్తున్నట్లుగా తెలుస్తోంది. పార్టీ ప్రారంభానికి ముందు కీలక పరిణామాలు అయితే చోటు చేసుకున్నాయి. 2029లో కొత్త రాజకీయ పార్టీతోనే పోటీ చేయాలని కవిత గట్టిగా సంకల్పం తీసుకున్నారు. ఇప్పటికే గ్రౌండ్ వర్క్ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. కవిత కోసం ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ రంగంలోకి దిగినట్లుగా కూడా ఈ నేపథ్యంలో సమాచారం. ఇక పలుమార్లు ప్రశాంత్ కిషోర్తో కవిత భేటీ అయినట్లుగా సమాచారం. అంటే 2 నెలల్లోనే 2 సార్లు పీకేతో కవిత భేటీ అయ్యారంటే పార్టీ గ్రౌండ్ వర్క్ కోసం ఏ స్థాయిలో ఆవిడ ప్రణాళికలు రచిస్తోందో క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఇక సంక్రాంతి పండుగ రోజు కూడా హైదరాబాద్లో కవితతో ప్రశాంత్ కిషోర్ భేటీ అయ్యారంటే వేగంగా రాజకీయ పార్టీకి అయితే అడుగులు పడుతున్నాయి. పార్టీని ప్రజల్లోకి ఎలా తీసుకువెళ్లాలనేటువంటి అంశం మీద కూడా సుదీర్ఘ చర్చలు అయితే నడుస్తున్నాయి. కానీ ఈ అంశానికి సంబంధించి ప్రశాంత్ కిషోర్తో కవిత భేటీకి సంబంధించి జాగృతి నేతలు స్పందించడానికి నిరాకరిస్తూ ఉన్నారు. ఈ అంశానికి సంబంధించి వారితో మాట్లాడటానికి ప్రయత్నించినప్పుడు ఆ అంశం మాత్రం వదిలేయండి, ఆ విషయం మాకు తెలియదు అని చెప్తున్నారా అంటే గ్రౌండ్ వర్క్ అయితే గట్టిగా ప్రిపేర్ అవుతున్నట్లుగా తెలుస్తోంది. పార్టీ విధి విధానాల రూపకల్పన కోసం ఇప్పటికే 50 కమిటీలతో అధ్యయనం కూడా చేయిస్తూ ఉన్నారు. పార్టీ ఏ విధంగా ప్రజల్లోకి వెళ్ళాలి, ఏ విధంగా ప్రజల్లోకి వెళితే వారి ఆదరణ తొందరగా మనం చూరగొనొచ్చు అనే దానికి సంబంధించి కావచ్చు, లేకపోతే ఇతరత్ర. ఇప్పటికే కొత్త రాజకీయ పార్టీకి సంబంధించి చాలాసార్లు కవిత హింట్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీకి స్పేస్ ఉందని కూడా గతంలో కవిత ఒక కీలకమైనటువంటి వ్యాఖ్య చేసినటువంటి నేపథ్యంలో జరుగుతున్నటువంటి పరిణామాలు కూడా దీనికి సంకేతంగా చూస్తూ ఉన్నారు.